భారతదేశంలో నిరుద్యోగ సమస్య. భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జనాభా కలిగిన దేశం. జనాభా పెరుగుదలతో పాటు ఉద్యోగ అవకాశాలు తగినంతగా అందుబాటులో లేకపోవడం నిరుద్యోగ సమస్యను తీవ్రంగా మార్చింది. నిరుద్యోగం వల్ల వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక పరిణామాలు ఎదురవుతున్నాయి. నిరుద్యోగం అంటే ఏమిటి? నిరుద్యోగం అనేది పని చేయదగిన వయసు కలిగిన వ్యక్తులకు తగిన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం. ఇది వ్యక్తిగత స్థాయిలో ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. భారతదేశంలో నిరుద్యోగ సమస్యకు గల ప్రధాన కారణాలు: జనాభా పెరుగుదల. దేశంలో జనాభా వేగంగా పెరుగుతోంది, కానీ ఉద్యోగ అవకాశాలు ఆ స్థాయిలో పెరగడం లేదు. పరిశ్రమల అభివృద్ధి లోపం. కొత్త పరిశ్రమలు తక్కువగా రావడం, విదేశీ పెట్టుబడులు తగినంతగా లేనందున కొత్త ఉద్యోగాలు రాకపోవడం. వ్యవసాయ రంగం ఆధారిత జీవన విధానం. భారతదేశంలో ఇప్పటికీ అధిక శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడతారు, కానీ వ్యవసాయ రంగం స్థిరమైన ఉపాధిని అందించలేకపోతోంది. ఆటోమేషన్, యాంత్రీకరణ. పరిశ్రమల్లో మానవ శక్తి స్థానంలో యంత్రాలు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ రావడంతో చాలామంది నిరుద్యోగులుగా మారుతున్నారు. నిరుద్యోగం వల్ల కలిగే ప్రభావాలు: ఆర్థిక నష్టం, వ్యక్తిగతంగా మరియు దేశ స్థాయిలో ఆదాయ నష్టం. నేరాల పెరుగుదల. ఆదాయ లేమితో నేరాలకు, అక్రమ కార్యకలాపాలకు దిగే అవకాశం పెరుగుతుంది. నిరుద్యోగం పెరిగితే దేశంలో పేదరికం ఎక్కువగా ఉంటుంది. సమస్య పరిష్కార మార్గాలు: విద్యా విధానం మార్పు. ఉద్యోగ రంగానికి అవసరమైన నైపుణ్యాలను విద్యా వ్యవస్థలో చేర్చడం. స్వయం ఉపాధి ప్రోత్సాహం. యువత సొంతంగా వ్యాపారాలను ప్రారంభించేందుకు ఆర్థిక సాయం చేయడం. పరిశ్రమలను పెంచడం. కొత్త పరిశ్రమలు, తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయడం. వ్యవసాయ ఆధునీకరణ. వ్యవసాయ రంగంలో కొత్త మార్పులు తీసుకువచ్చి దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచడం. ఆన్లైన్ ఉద్యోగ అవకాశాలు. డిజిటల్ ఇండియా ద్వారా ఇంటర్నెట్ ఆధారిత ఉపాధిని పెంచడం. ప్రభుత్వ ఉద్యోగాలు. రైల్వే ఉద్యోగాలు, బ్యాంకు ఉద్యోగాలు, PSU ఉద్యోగాలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు. ప్రైవేట్ ఉద్యోగాలు. సాఫ్ట్వేర్, IT ఉద్యోగాలు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, వెబ్ డెవలపర్, డేటా సైంటిస్ట్. కార్పొరేట్ మేనేజ్మెంట్ ఉద్యోగాలు. HR మేనేజర్, మార్కెటింగ్, సేల్స్, ఫైనాన్స్, అకౌంటింగ్. BPO, కాల్ సెంటర్ ఉద్యోగాలు. హెల్త్ కేర్, మెడికల్ ఉద్యోగాలు. డాక్టర్, నర్స్, ఇంజనీరింగ్ రంగ ఉద్యోగాలు. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్. స్వయం ఉపాధి. స్టార్ట్ అప్ బిజినెస్, ఫ్రీలాన్సింగ్, కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లా. ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీర్. BPO, కాల్ సెంటర్ ఉద్యోగాలు. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, టెలికాలింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.